మన వైఎస్ యూట్యూబ్ ఛానల్ వ్యూవర్స్కి నమస్కారములు. ఈరోజు మన ముందు గెస్టుగా బుద్ధ వెంకటేశ్వర్లు బీవి టీచర్, ఎస్టీయు మేడ్చల్ జిల్లా అధ్యక్షులు మన ముందున్నారు. వారి యొక్క అంతరంగాన్ని మనం షేర్ చేసుకోబోతున్నాం. హాయ్ బీవి గారు. హాయ్ శ్రీనివాస్ గారు. వైఎస్ యూట్యూబ్ ఛానల్ వ్యూవర్స్ కు స్వాగతం, ధన్యవాదాలు. మీరు చక్కగా యూట్యూబ్ ఛానల్ ను నడుపుతున్నారు, చాలా మంది ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు, చాలా సంతోషం. థ్యాంక్ యూ బీవి గారు. సరే. మీరు ఒక టీచర్, మ్యాథ్స్ స్కూల్ అసిస్టెంట్, అవును ఒక ఇప్పుడు ఎస్టీయు మేడ్చల్ జిల్లా అధ్యక్షులు. అవును. అంటే ఇప్పుడు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ బాధ్యతలు, సంఘ బాధ్యులుగా కొనసాగుతున్నారు? ప్రధానంగా జిల్లా బాధ్యులుగా గత 10 సంవత్సరాల నుంచి జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శిగా ఓహో, కొనసాగుతా ఉన్నాను. ఆ, గతంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఉన్నప్పటి నుండి ఓకే. కూడా నేను జిల్లా ఉమ్మడి రంగారెడ్డిలో కూడా రంగారెడ్డి చేశారు జిల్లా మీరు? కూడా చేశాను. ఉమ్మడి అంటే మూడు జిల్లాలు. 3 జిల్లాలు. ఉమ్, ఈ జిల్లాల డివిజన్ కాకముందు నుంచి కూడా ఓకే ఓకే, ఆహా. జిల్లా బాధ్యునిగా పనిచేస్తాం. ఓకే, జిల్లా అధ్యక్షులే కొనసాగుతున్నారు. అధ్యక్షునిగా, ప్రధాన కార్యదర్శిగా. ఓకే అంటే 2 ఇయర్స్ ఒక టెన్యూర్ ఉంటుంది. ఆ 2 మ్మ్. ఇయర్స్ తర్వాత షెఫ్లు అవుతూ ఉంటారు. ఓకే మళ్ళా జిల్లాల విభజన తర్వాత కూడా మేడ్చల్ జిల్లాలో కూడా అప్పటి నుంచి కొనసాగుతూనే ఉంది. ఓకే, నైస్, మంచి ప్రయాణం. ఇప్పుడు బీబీ గారు, సరే. మీరు ఒక మ్యాథ్స్ స్కూల్ అసిస్టెంట్, మరి హై స్కూల్లో ఒక మ్యాథ్స్ స్కూల్ అసిస్టెంట్గా చాలా మీకు సిలబస్ పరంగా కానీ అన్నీ ఉంటాయి. ఒక సంఘ బాధ్యులుగా, ఒక ప్రధానమైనటువంటి ఎస్టీయు సంఘం, మరి దాంట్లో మీరు జిల్లా అధ్యక్షులు బాధ్యతలు అంటే చాలా కీలకమైనవే. మరి ఈ ఉపాధ్యాయుల సమస్యలు అనేవి కూడా ఎన్నో పెండింగ్ సమస్యలు ఉంటాయి. వాటిని అన్నింటిని కూడా మరి మీరు ఆ సమస్యల సాధనలో నిమగ్నం ఏంటున్నారా? సమయం ఇవ్వగలుగుతున్నారా? తప్పకుండా సార్, ఎందుకంటే అట్లా చేయగలిగితేనే మనం సంఘంలో టీచర్లకు సర్వీస్ చేసే దాంట్లో ఉపయోగపడతాం. ఎట్ ద సేమ్ టైం స్కూల్ ని కానీ, ఫ్యామిలీని, సంఘాన్ని కూడా కోఆర్డినేషన్ చేసుకుంటూ పోవాలి. ఓ నైస్. అలా జరగని పక్షంలో ఈ మూడిట్లో ఏది మిస్ అయినా కూడా ఇబ్బంది పడతాం. ఫ్యామిలీ మిస్ అయినా, మనం చదువు చెప్పే విద్యార్థులకు అన్యాయం చేయడం కూడా సంఘాన్ని దృష్టిలో పెట్టుకొని కాదు, సమన్వయం చేసుకోవాల్సిందే. డెఫినెట్ గా నేను స్కూల్ కూడా, మీరు అన్నారు కదా ఒక మ్యాథ్స్ టీచర్ గా, స్కూల్లో కూడా 100% నేను సర్వీస్ ఇస్తారు. మామూలు కాదు. ఈ సంవత్సరం అయితే 10వ తరగతిలో మా పాఠశాల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కీసర్లో పనిచేస్తాను. ఒక అబ్బాయికి 10/10 జీపీఏ కూడా వచ్చింది. ఓకే, సహజంగా 9 above 4 members కూడా వచ్చింది. మామూలుగా ఏమనుకుంటారంటే లీడర్స్ ఉన్న కాడ చదువు చెప్పరు, నా మ్యాథ్స్ సబ్జెక్ట్ కూడా 10/10 వచ్చింది. అంటే డెఫినెట్ గా దాన్ని దీన్ని కోఆర్డినేషన్ చేయాల్సింది. ఎందుకంటే మనం ఆ వృత్తిలోకి వచ్చింది దానికోసం కాబట్టి సంఘాన్ని దృష్టిలో కాదు, అది ఇది కోఆర్డినేషన్ చేస్తాము. అట్లా చేసుకుంటా ముందుకు పోవాల్సిందే, అంతే తప్ప ఈ సంఘాలని తర్వాత వచ్చినాం కదా. డెఫినెట్ గా బీవి గారు, మీరు ఎన్నో దాదాపు ఉమ్మడి అంటే జిల్లాలో ఒక కుగ్రామం, అక్కడి నుంచి మరి మీరు స్టడీస్ పరంగా కానీ ఈ హైదరాబాద్కు వచ్చి ఇక్కడ ఉపాధ్యాయుడిగా మీరు సర్వీస్ ఇవ్వాలి, ఇక్కడ సెటిల్ కావాలి, ఒక సంఘ నేతగా ఎదగాలి అనేటువంటి ఆలోచనలు ఇవన్నీ క్రమేణా వచ్చాయా? అసలు ఎట్లా వచ్చారు మీరు హైదరాబాద్? కాలక్రమేణా వచ్చింది. నిజానికి ఎడ్యుకేషన్ ఎక్కడ మీది? నాది అప్ టు స్కూలింగ్ బండమి చందుపట్ల అని సూర్యాపేట, ఇప్పుడున్న సూర్యాపేట జిల్లాలో. మాది మొగ్గయ్యగూడెం గ్రామం. చందుపట్ల గ్రామంలో 1 to 9th వరకు అక్కడ చదివాను. అక్కడ బీసీ వెల్ఫేర్ హాస్టల్లో కూడా ఉండి చదువుకున్నాను. ఎందుకంటే మన గ్రామాలలో ఎట్లా వ్యవసాయదారుల కుటుంబం, అక్కడ నుంచి మా ఊరు నుంచి చందుపట్ల రావడానికి 4 కిలోమీటర్ల దూరం ఉంటుంది. కాబట్టి అప్పుడు అక్కడ కూడా ఉండి చదువుకోవడం జరిగింది. తర్వాత నేరేడు జర్లలో 10th ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశాను. డిగ్రీ వచ్చేసి ఖమ్మంలో కంప్లీట్ చేశాను. బిఎడ్ వచ్చేసి నల్గొండలో, పీజీ వచ్చేసి ఉస్మాన్ యూనివర్సిటీ క్యాంపస్ లో పీజీ కంప్లీట్ చేయడం జరిగింది. పీజీకి హైదరాబాద్ వచ్చారు? పీజీకి హైదరాబాద్. అప్పటి నుంచి హైదరాబాద్ అనుబంధం కంటిన్యూ అవుతా ఉంది. తర్వాత డిఎస్సి రాయడం, 2000 సంవత్సరంలో డిఎస్సిలో సెలెక్ట్ కావడం. సెలెక్ట్ అయిన తర్వాత అక్కడ ఇబ్రహీంపట్నం మండలం, రంగారెడ్డి జిల్లాలో రాయడం జరిగింది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఇబ్రహీంపట్నం మండలంలో అక్కడ లోయపల్లి అనే ఒక గ్రామంలో హై స్కూల్లో నేను హై స్కూల్ జాయిన్ అయినా. అప్పటి నుంచి నాకు ఆ ప్రస్థానం అనేది ఇప్పటిదాకా కొనసాగుతూనే ఉంది. ఓకే. ఈ సంఘ నాయకత్వం అనేది అవకాశం ఎలా వచ్చేది మీకు? అంటే ఇప్పుడు మామూలుగా ఒక టీచర్గా అంటే మనం స్కూల్కు అక్కడక్కడ వృత్తి అంటే మనం క్లాస్ రూమ్లకే పరిమితం అవుతాం. ఒక సంఘ నాయకుడిగా అనేటువంటి లక్షణాలు, మీకు లీడర్షిప్ చేయాలనేటువంటి మీకల్లా మీరు కల్పించుకున్నారా? అట్లా అవకాశాలు వచ్చాయా?
శ్రీనివాస్ గారు మీకు తెలుసు ఉమ్. మనం గ్రామీణ నేపథ్యం దట్టు సూర్యాపేట జిల్లా కొంత కొంత కమ్యూనిస్ట్ లీడర్షిప్ భావజాలం లక్షణాలు మొదటి నుంచి కూడా ఉన్నటువంటి అవును అవును మనకు అది కొంత మొదటి నుంచి వాక్చాతుర్యం ఉంది వచ్చినాయి. మొదటి నుంచి కాబట్టి తర్వాత సమస్యలు ఉన్న కాడ స్పందించడం అనేది మన సహజ లక్షణం. యా 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 నేను 2000 సంవత్సరంలో ఎడ్జిటిగా అపాయింట్ అయిన టైంలో తెలుగుదేశం గవర్నమెంట్, చంద్రబాబు గారి గవర్నమెంట్ ఆ, 2 సంవత్సరాల పీరియడ్ అప్రెంటిషిప్ చేసేది. 1200 ఒక సంవత్సరం, అవును. 1500 ఉమ్, దాన్ని వాళ్ళు ఏం చేసి అప్పుడు 4 సంవత్సరాలు చేసింది చంద్రబాబు గారు. ఆ, అంటే అప్పుడు రావటమే ఉద్యోగం వచ్చిందని సంతోషించే లోపే అవును. ఇదయింది. అంటే ఇది ఎక్కడిది అన్యాయం. ఇంకొకటి కూడా అప్పుడు పనిచేసే ప్రాంతంలో నివాసం ఉండాలని బలంగా వాళ్ళ ఓకే, గవర్నమెంట్ ఓకే. ఒత్తిడి ఓ చేశారు. జీవో తెచ్చారు ఇది కాదని ఆ రోజే ఉమ్, నా ఆధ్వర్యంలో పోరాటం చేసి వచ్చింది బయటకు వచ్చింది ఉద్యమం ఇక ఉద్యమం తీసుకురావటము. అది తర్వాత ఉపాధ్యాయులు గుర్తించి ఉమ్, నేను అప్రెంటిషిప్ లో ఉన్న సందర్భంలోనే మంచాల మండల ఒక సంఘానికి మండలంలో. అధ్యక్షునిగా ఎన్నుకోవడం జరిగింది. ఓ అది ప్రస్థానం. అచ్చా 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 అంటే సమస్య ఉన్న కాడ ప్రశ్నించడం అనేది ప్రశ్నించడం అదే అది అది మొదటి నుంచి మనకున్న లక్షణం చురుకైన కాబట్టి పాత్ర పోషించారు కాబట్టి అవకాశాలు పోషించారు అందిపుచ్చుకున్నాయి కాబట్టి అంతే వచ్చేసి ఆ ఆటోమేటిక్ తర్వాత మనం పనిచేసిన చోట్ల మండల బాధ్యులుగా, తర్వాత జిల్లా బాధ్యులుగా, ఇప్పటిదాకా ఈ దాదాపు 10 సంవత్సరాల నుంచి ఈ ప్రస్థానం కొనసాగుతున్న జిల్లా బాధ్యులుగా కూడా. ఓకే బీవీ గారు మీరు లీడర్ గా అంటే ఇప్పుడు 14 ముందు మనకు తెలంగాణ ఉద్యమంలో మన ఉపాధ్యాయ జేఏసీ కూడా చురుకైన పాత్రలు జిల్లాల స్థాయిలో కానీ మండలాల స్థాయిలో కానీ చురుకైన పాత్ర పోషించారు. అవును. అప్పుడు మీరు మండల బాధ్యుల జిల్లా బాధ్యుల నేను మండల బాధ్యులు. మండల బాధ్యులు అప్పుడు చురుగ్గా పాల్గొన్నారు చాలా ఉద్యమంలో కూడా. చురుకుగా పాల్గొన్న అప్పుడు గట్కేసర్ మండలిలో పనిచేస్తుంది ఉద్యమంలో. ఉమ్, అప్పుడు కోదండరామ్ సార్ గాని, ఉమ్, తర్వాత జయశంకర్ సారు, కోదండరామ్ గారు వికారాబాద్ లో పరిగిలో మీటింగ్ పెడితే కూడా అప్పుడు మేము పోయేది, మేము మొబిలైజ్ చేసేది అనమాట. ఉమ్, అంత ఉద్యమంని ఉవ్వెత్తున తీసుకుపోవడం, ఆ, మన టీచర్ని సమీకరించి ఆ రోడ్ల మీద బైఠాయించడము, మీటింగులు పెట్టడము, ఉమ్, తర్వాత రాస్తా రోకోలు చేయటం, రైలు రోకోలు చేయటం. మీకు ఉమ్. సాగరహారం ఇక గుర్తే ఉంటుంది. రకరకాల ఏ పిలిపిస్తే దానికి మీరు సాగరహారంలో కూడా చురుకుగా పాల్గొన్నారు ఓ ఉద్యమంలో. ఆ అంటే రోజు మీరు హైదరాబాద్ సమీపంలో హైదరాబాద్ కాబట్టి సమీపంలో ఉన్నా కాబట్టి ఆటోమేటిక్ గా కాబట్టి అదే దాంట్లో చాలా చురుకైన కీలకమైన పాత్ర పోషించారు. పోషించారు. ఆహా. ఆ ప్రస్థానం అంటే ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితి అలాంటిది. అవును మన ఉద్యోగాలు కావాలి, తప్పక భాగస్వాములు కావాలి, భాగస్వాములు సకల కావాలి. జనుల సమ్మె పిలుపులు అవన్నీ ఇచ్చారు కాబట్టి తెలంగాణ ఉద్యమంలో చాలా చురుకైన పాత్రే పోషించారు సంతృప్తికరంగా. ఓకే ఓకే తర్వాత బీవీ గారు ఇప్పుడు సరే ఒక దశాబ్ద కాలం నుంచి మరి ఉపాధ్యాయ సమస్యలు పెండింగ్ చాలా ఉన్నాయి, మరి నిత్యం చూస్తా ఉన్నాం. ముఖ్యంగా ఈ సర్వీస్ రూల్స్, ఓ ప్రమోషన్స్ లేవు, ఇక ఎక్కడ ఏ క్యాడర్లో ఉన్న వాళ్ళు రిటైర్మెంట్గా కాకపోతే ఈ మధ్య కొద్దిగా ఎక్స్టెన్షన్ కాబట్టి 3 years కానీ చాలామంది అసంతృప్తిగా టీచర్లు మీరు ఒక లీడర్గా, ఓ జిల్లా లీడర్గా ఇప్పుడు కామన్ టీచర్, ఓ సగటు ఉపాధ్యాయుడు చాలా అసంతృప్తికి లోనవుతున్నారు. అంటే అసలు ఈ సంఘ నాయకులు ఏం చేస్తున్నారు ఏంటి అది సరే 1 సంవత్సరం 2 సంవత్సరాలు అంటే ఈ కోర్టు కేసులు ఇవన్నీ దాని మీద మీ వివరణ ఏ విధంగా చెప్పగలుగుతారు మీరు? శ్రీనివాస్ గారు మీకు తెలుసు సంఘాలు ఎక్కువైపోయినాయి. ఆ సంఘాల ప్రాతినిధ్యాలు ప్రభుత్వాలకు అనుకూలంగా ఉండే సందర్భాల్లో సమస్యలు వెనకబడిపోతా ఉన్నాయి. నిజానికి ఉపాధ్యాయుల సమస్యల్ని మాత్రమే తీసుకొని పోతే ప్రధాన ఎజెండాగా ఏ సంఘానికి ఉన్నా డెఫినెట్ గా ఉపాధ్యాయులకు ఇన్ని సమస్యలు ఇంకా మిగలకుండేది అనేది నా భావన. గతంలో ఉపాధ్యాయ సంఘాలు కానీ ఉద్యోగ సంఘాలు కానీ ఒక ఉద్యమానికి పిలిపిస్తే విపరీతంగా వాళ్ళు పాల్గొనేవాళ్ళు. మరి ఇప్పుడున్నటువంటి ఈ అన్రెస్ట్ అనేది ఎందుకు ఉంది అంటే తెలంగాణ అంత పెద్ద ఉద్యమం ఎట్లా చేసినా నాకు ఇప్పుడు అర్థం కాదు. అప్పుడప్పుడు 010 వచ్చిన తర్వాత అకౌంట్ లోకి జీతాలు వస్తున్నాయి. మన ఉద్యమాలు కూడా ఇవి కూడా మర్చిపోతారు. అంత అర్థలేదు. అది మాత్రం చాలా ఇబ్బందికరంగా ఉంది. తర్వాత సంఘాలుగా కూడా మరి ఎవరి ఎజెండా వాళ్ళకు ఉండడం, ఉపాధ్యాయుల శ్రేయస్సు మీద కొంత ఉమ్మడి ఎజెండా చేయట్లేదు అనేది మాత్రం నిర్వివాద అంశమే. అవునవును. మరి మీకు తెలుసు 2016లో ఒకసారి ఉపాధ్యాయ సంఘాలు అన్ని కలిసి జేసీటీయూగా ఏర్పాటు చేసినాం. ఎందుకంటే ఎవరి కాలు పోవద్దు, ఏ ఎండకు ఆ గొడుగు పట్టేటటువంటి అంటే ఏ ప్రభుత్వం వస్తే వాళ్ళకు అనుబంధంగా పనిచేసే వల్ల ఈ నాయకులు ఎదిగిండ్రు కానీ పై స్థాయిలో ఉన్న నాయకులు సమస్యలుగానే ఉన్నాయి. అట్లా ఉండొద్దని 2016లో జేసీటీ ఏర్పాటు చేసినాం. అప్పుడు ఉన్నటువంటి టీటీజేఏసీ కానీ ఇప్పుడు ఉన్నటువంటి జాక్టో కానీ యుఎస్పిసి ఇవన్నీ కలిసి జేసీటీ ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడు చాలా ఉద్యమాలు చేసి చాలా సమస్యలు సాధించుకున్నాం. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఏ ప్రభుత్వం వచ్చినా కూడా మనని స్ప్లిట్ చేయాలని ప్రయత్నం చేస్తారు. ఎవరినో ఒకరిని కౌగిలించుకోవడం, మిగతా వాళ్ళని స్ప్లిట్ చేయడం అనేది వాళ్ళకు అలవాటైన విషయం. దాంట్లో ఆ ఉచ్చులో మనం ఎప్పుడైతే ఇరకపోయినామో ఉపాధ్యాయ సమస్యలు పేరుకునిపోయినాయి. మనం ఈ రోజు కనీసం 1వ తారీఖు నాడు జీతాలు తీసుకోలేని పరిస్థితి ఉపాధ్యాయ నియాలు చూస్తూ ఉన్నాం. కానీ అదంతా అన్రెస్ట్ కారణం మాత్రం అదే.
మీరు చెప్పినట్టు ఇంతకుముందు అన్నట్టు సర్వీస్ రూల్స్ ఉన్నాయి. అవును. దాదాపు 20 అది సంవత్సరాల పైబడి సర్వీస్ దశాబ్దాలుగా రూల్స్ అవును. కొనసాగుతా ఉన్నాయి. అవును. మనం ఏ పోస్ట్ ని కూడా పూర్తి స్థాయిలో పొందలేకపోతున్నాం. అవును. ఒక గెజిటెడ్ ప్రధాన ఉపాధ్యాయులు కానీ, ఎంఈఓలు కానీ, అవును. డిప్యూటీఓలు కానీ, జేఏలు కానీ, డిఏలు కానీ అవును. చాలా మంది మనకు కావాలి. అవును. ఒక టీచర్ కంటే ఒక బిఎడ్ చేసి, పీజీ చేసి, ఎంఏడ్ కూడా చేసి అవును. ఉన్నోళ్ళు అవును. ఒక క్యాడర్లు ఉన్నోళ్ళు అలాంటి అదే క్యాడర్లో అదే ఇవాళ cadre. రిటైర్ కావాల్సి వస్తుంది. 25, 30 సంవత్సరాలు, 35 సంవత్సరాలు సర్వీస్ చేసి కూడా మనం అపాయింట్ అయిన క్యాడర్లోనే రిటైర్ కావాల్సినటువంటి విషయం బాధ కలిగించింది. బాధ కలిగి వేరే అదర్ డిపార్ట్మెంట్ చూసుకోండి, మనం చాలా సందర్భాలు చూస్తాం. ఒక క్లర్కల్ పోస్ట్ లో జాయిన్ అయిన ఆయన ఒక గెజిటెడ్ పోస్ట్ లో రిటైర్ అవుతా ఉన్నారు. మీకు సుదర్శన్ రావు అని ఒక డిఓ రంగారెడ్డి జిల్లా నుంచి రిటైర్ అయ్యింది. అవును. పేరు ఆయన యూడీసీగా జాయిన్ అయ్యింది వేరే క్యాడర్ లో, మనకు డిఓగా రిటైర్ అయ్యింది. చూడండి. అదే 30 సంవత్సరాలు చేసిన ఒక టీచరు ఎస్జిటి అయితే ఎస్జిటి పండిట్గానే స్కూల్ అసిస్టెంట్ స్కూల్ చాలా శోచనీయం. అదే అదే చాలా మంది అదే టీచర్లలో ఒక బాగా నిర్లిప్తత, ఒక ఏంటంటే అరే ఏది అపాయింట్ అయినటువంటి ఒక 25 మీరు అన్నట్టు 25 కాదు 30 ఇయర్స్ కూడా ఎస్జిటి క్యాడర్ గా రిటైర్ కావడం అనేది ఎంత చాలా చాలా ఇబ్బందికరమైనటువంటిది. ఎన్ని ప్రభుత్వాలు మారినా దాంట్లో పరిష్కారం లేకుండా అయిపోతుంది అనేది భావన ఉంది. దానికి అంతటి కారణం ఏంటంటే ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదు, మనల్లో కూడా పోరాట పటిమ చనిపోయింది, లోపించిందంటారు. తర్వాత మనలో యునైటీ లేకపోవడం అనేది వాళ్ళకు ప్రభుత్వాలకు వరంగా మారింది. అవునవును. అది తర్వాత మనకు వచ్చే పాలకులతో పాటు అధికారులు కూడా వాళ్ళకు తగ్గట్టే ఉంటున్నారు. వాళ్ళని నొప్పించకుండా ఉంటున్నారు. నిన్న మొన్న మనం చూస్తా ఉన్నాం టెట్ క్వాలిఫికేషన్ గురించి. ప్రమోషన్ కావాలంటే టెట్ కావాలంటే మన సెక్రటరీ గారు ఎన్సిటి ఇచ్చిన గైడ్ లైన్స్ ని కూడా దాచిపెట్టడం జరిగింది. అవును. ఎంతమంది ఉపాధ్యాయులు సఫర్ అయ్యారు, చాలా మానసికంగా కూడా చాలా ఇబ్బంది. మనము గతంలో నెలల వారీగా ప్రమోషన్లు తీసుకునేది, అవును, సంవత్సరము కనీసం 2 సంవత్సరాలకు ఒకసారి బదిలీలు చేపట్టుకునేది. అవును. ఆ పరిస్థితి ఇలా మర్చిపోతున్నాం. వాస్తవం, ఇది వాస్తవాలు. అవును, ఇది చాలా అన్యాయం. దానికి తగ్గట్టుగా మనం కూడా పోరాడాల్సినటువంటి అవసరం ఉంది. తెలుసు, నేను ఒక జిల్లా నాయకునిగా ఉన్నానని అనుకున్నా కూడా ఒక 77 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి ఒక సంఘానికి బాధ్యత వహిస్తున్నాను. అలాంటిది ఈ సంఘాలు ఏంటంటే ఉపాధ్యాయ సమస్యలను ఎజెండాగా తీసుకుపోతాయి. కాబట్టి సోదర సంఘాలు కూడా ఎప్పుడైతే కలిసి వస్తారో అప్పుడు ఈ సమస్యలు మాత్రం డెఫినెట్ గా తీసుకునే అవకాశం ఉంటది. ఈ ప్రభుత్వాలకు అనుబంధంగా కాకుండా సమస్యల్ని ముందుకు తీసుకుని పోవాలి, అప్పుడే ఈ సాధించబడతాయి. అవునవును. బీబీ గారు, సరే ఈ సమస్యలు దశాబ్ద కాలంగా చాలా పెండింగ్ లో ఉంటున్నాయి. ఈ ఎన్ని ప్రభుత్వాలు మారినా మన ఉపాధ్యాయుల యొక్క ఈ భవిష్యత్తు ఏమంటారంటే ఈ వృత్తిపరమైనటువంటి ప్రమోషన్స్ కానీ ఇవన్నీ సర్వీస్ రూల్స్ కానీ మారట్లేదు. ఇక ప్రభుత్వాలు కూడా ఏదో కాలయాపన చేసుకుంటా ఇక నడుస్తుంది కదా అనేటువంటి ధోరణిలో ఉన్నారు అనేటువంటిది. సరే, ఈ వైపు ఒకవైపు ఉపాధ్యాయ సంఘాలు సరే చాలా రకరకాలుగా పుట్టగొడుగులు లెక్క చాలా ఉన్నాయి. ఇక మీరన్నట్టు ఎవరి ఎజెండా వాళ్ళు ఇక ప్రభుత్వాలకు అనుకూలంగానో ఏదో పబ్బం కట్టుకొని ఇది చేస్తున్నారు అన్నటువంటిది. అయితే ఈ విధంగా ఒక హక్కులు అనేటువంటి సాధనలో కొంత అన్ని పార్ట్ అవుతున్నాయి రకరకాల దశల్లో. కానీ ఒక బాధ్యతల విషయంలోకి వస్తే ఈరోజు సామాజికంగా ఈ ప్రభుత్వ స్కూళ్ళ మీద తల్లిదండ్రులకు కానీ సమాజానికి ఒక చిన్న చూపు ఉంది. అంటే ఈ ఎన్రోల్మెంట్ తగ్గిపోవడం, క్వాలిటీ ఎడ్యుకేషన్లో కూడా కొన్ని రకరకాల ఈ స్వచ్ఛంద సంస్థలు కూడా పిల్లల యొక్క గ్రేడింగ్ విషయంలో వీటిలలో వాళ్ళు రిపోర్ట్ చేయడం లాంటిలో కొంత ఒక చిన్న చూపు ఉంది. మరి దీనికి ఏంటి అసలు మన ప్రభుత్వ పాఠశాలని బలోపేతం చేసి సంఖ్యని పెంచడానికి ఎన్రోల్మెంట్కి అసలు ఏంటి మార్గాలు అనుకుంటున్నారు మీరు? మీకు తెలుసు, మనకు ఇప్పటికే సాంప్రదాయబద్ధమైనటువంటి స్కూళ్ళు ఎప్పటి నుంచో మన తాతల తండ్రుల కానీ ఉంటున్నాయి. అది ప్రాథమిక పాఠశాలలు కానీ, ఉన్నత పాఠశాల హై స్కూల్స్ కానీ, తర్వాత జూనియర్ కాలేజీలు కానీ, డిగ్రీ కాలేజీలు కానీ, పాలిటెక్నిక్ కానీ ఉండే. ఈరోజు చూస్తే ప్రైవేట్ పాఠశాల పుట్టగొడుగులాగా పుట్టుకొస్తాం. జూనియర్ కాలేజీలు అంటే నారాయణ శ్రీ చరిత్రలు తప్ప గవర్నమెంట్ జూనియర్ కాలేజీ ఉంటుందని మర్చిపోతున్నాం మనం. అవును, అదేలేండి. ఎంతో చరిత్ర ఉన్న ఉస్మానియా యూనివర్సిటీ కూడా దాని యొక్క చరిత్ర కనుమరుగైపోతుంది. దీని అంతటికి కారణం ఏంటంటే ప్రభుత్వ విద్యని నిర్లక్ష్యం చేయడం. బర్త్ రైట్, ఎడ్యుకేషన్ అనేది ఒక బర్త్ రైట్. ఎడ్యుకేషన్, హెల్త్ అనేది ఒక బర్త్ రైట్. ఒక సామాన్య పౌరుడు తన పిల్లల్ని కనీసం ఇద్దరు పిల్లలు ఉంటే చదివించుకోవడానికి ఆయన ఆదాయంలో సగం ఆదాయం కూడా సరిపోవట్లేదు. 2/3 ఆదాయము వీటికే పెట్టాల్సి వస్తుంది. ప్రైవేట్ లో లక్షలలో ఫీజులు కట్టాల్సి వస్తుంది. మరి ప్రైవేట్ లో గతంలో చూస్తే ఇంగ్లీష్ మీడియం మోజుతో కొంత పోతురు అనుకుంటే రాజశేఖర రెడ్డి గారి పీరియడ్ లో సక్సెస్ స్కూల్ వచ్చినాయి.
ఆ తర్వాత మంచి రిజల్ట్ వచ్చింది, మంచిగానే ఉండే. కొంత అవును. కాకపోతే పాఠశాలలో మౌలిక వసతుల కల్పనలో, ఉపాధ్యాయులు రిక్రూట్ చేయటంలో ప్రభుత్వం మరి తప్పకుండా ఫెయిల్ అయిందనే ఫెయిల్ చెప్పాల్సింది. అదే. వాటి మీద ధ్యాస లేదు. అదేలే మీరు ఇవన్నీ చూసేది మెరుగుపరిచినప్పుడు ఆటోమేటిక్గా బలోపేతం అవుతుంది. వచ్చేసేది ఉండే. బలోపేతం అవుతుంది. పాఠశాలలో అన్ని రకాల వసతులు కల్పిస్తే అదే. వచ్చేది ఉండే. మీకు తెలుసు గత ప్రభుత్వంలో ఉమ్. అనేక రకాల కులాలకు మతాలతోని పేర్లతో గురుకులాలు వచ్చినాయి. కొన్ని గురుకులాలు అవును. వచ్చినాయి. ఉమ్. దాన్ని ఆమోదించాల్సినటువంటి విషయమే. ఉమ్. కానీ ఉమ్. మరి ఈ సాంప్రదాయంగా ఉన్నటువంటి మళ్ళీ పాఠశాలలు కూడా డెవలప్ చేయాలిగా. చేయాలి కదా. మండలానికి ఒక పాఠశాలైనా నీకు గురుకులాల మాదిరిగా ఫెసిలిటేట్ చేస్తే కొంత అవునవును డెఫినెట్ గా మెరుగుపడతాయి. అంటే మెరుగుపడతాయి, మౌలిక అదే. వసతులు కల్పించాలి, టీచింగ్ స్టాఫ్ ను పెంచాలి, అవును. అన్ని రకాల ఫెసిలిటీస్ కొన్ని కల్పిస్తే అదే. డెఫినెట్ గా మరి మనం ఆ రిజల్ట్ సాధించే అవకాశం ఉంది. ఈ రోజు మనం ప్రైవేట్ పాఠశాల అనగానే ఉమ్. అదేదో గొప్పది అనుకోవద్దు. ఉమ్. కాకపోతే తల్లిదండ్రుల్లో ఒక భావన మాత్రం ఉంది. మీరు అన్నట్టు ఉంది, అదే చులకన ఏమైంది భావం. ఇంగ్లీష్ మీడియం ప్రైవేట్ అంటే బాగుంటదేమో, గవర్నమెంట్ వస్తుంది అనుకుంటున్నారు. ఉమ్. నిన్న మొన్న 10th రిజల్ట్ వస్తే చూసినాం. ఉమ్. చాలా ప్రైవేట్ పాఠశాలలో 0 రిజల్ట్ కూడా కొన్ని వచ్చింది. అదే. అదే చాలా గవర్నమెంట్ పాఠశాలలో కానీ గురుకులాలలో కానీ మంచి రిజల్ట్ వచ్చింది. ఓకే. ఇంతకుముందు మీకు మా పాఠశాల గురించి కూడా చెప్పిన. మా అవును. జిల్లాలో ఉమ్. మరి 10/10 జీపీఏలు 10/10 వచ్చిన పాఠశాలలు కూడా ఉన్నాయి. మంచి రిజల్ట్ వచ్చిన మంచి మంచి పాఠశాలలు, ఉత్తమ ప్రైవేట్ ఫలితాలు. స్కూళ్ళు వెనకబడ్డాయి కూడా ఉన్నాయి. అవునవును. కాబట్టి అదే అలాంటి ఫలితాలు వాటిని అదేలే కూడా మీరు అన్నట్టు మౌలిక సదుపాయాలు కల్పించి కల్పించినట్టయితే కొంచెం definite గా. బలోపేతం చేస్తే అదే ప్రభుత్వ పరంగా చేయాల్సినవి చాలా ఉన్నాయి. అయితే చాలా సార్లు ఉమ్. మోడల్ గా తీసుకోవాలని ఉమ్. ఢిల్లీ తరహా పాఠశాలలు చేస్తామని, లేకపోతే మద్రాస్ ఉమ్. చెన్నై తరహా పాఠశాలలు చేస్తామని చాలా సార్లు ప్రభుత్వాలు చెప్తున్నాయి. కానీ ఉమ్. దానికి తగ్గట్టు ఉమ్. మనం బడ్జెట్ లో అలొకేషన్ లేకపోవడం, ఉమ్. చిత్తశుద్ధి లేకపోవడం. ప్రభుత్వాలు కూడా అదే. మీకు బాగా గుర్తుపెట్టుకోండి, ఏ రాష్ట్రంలో మొత్తంలో కూడా రెగ్యులర్ ఎంఈఓలు లేరు పర్యవేక్షణకు సంబంధించి. ఆ, రెగ్యులర్ డిఓలు కూడా లేరు. చాలా డిప్యూటీ అవును. డిఓలు ఉన్నారు. బాధాకరం. అవును. మా మేడ్చల్ జిల్లాలో 15 మండలాలు ఉంటే 2 మాత్రమే గెజిటెడ్ హెడ్ మాస్టర్లు ఇన్ఛార్జీలుగా ఎంఈఓలుగా ఉన్నారు. 15 మండలాలకు. ఇక మిగతా అంతా నాన్ గెజిటెడ్. మరి ఏం అడ్మినిస్ట్రేషన్ అవుతుంది? అదేలే ఇక పర్యవేక్షణ లోపాలు చాలా గవర్నమెంట్ ప్రభుత్వ పరంగా చేయాల్సినటువంటి చాలా లోపాలు కనిపిస్తున్నాయి కాబట్టి స్పష్టంగా. అవన్నీ మనము క్లియర్ ఆ. చేసుకుంటే మాత్రం, ఉమ్. ఎందుకంటే మంచి క్వాలిఫికేషన్ ఉన్నట్టు ఉపాధ్యాయులు ప్రైవేట్ పాఠశాల కంటే మరి గవర్నమెంట్ వీళ్ళు పాఠశాలలో ఉంటారు కదా. అవును. కాబట్టి డెఫినెట్ గా ఇవి బాగుపడతాయి. ప్రభుత్వం కూడా దృష్టిలో పెట్టాలి. బడ్జెట్ లో కూడా మంచి అలొకేషన్ ఉండాలి. అట్లా ఉన్నట్టయితే డెఫినెట్ గా మనం ముందు ఆశిద్దాం. ఓకే ఓకే అండి బీవీ గారు. సరే, గత ప్రభుత్వంలో సరే కావాలనో ప్రభుత్వం యొక్క మీరన్నట్టు చిన్న చూపు బడ్జెట్లో కరెక్ట్గా విద్యకు సంబంధించినటువంటి కేటాయింపు అలొకేషన్స్ లేకపోవడం, ఇక వీటి బలోపేతం చేయాలి అనేటువంటి ఒక చిత్తశుద్ధి లేకపోవడం, ఇక మీరన్నట్టు ఈ రకరకాల గురుకులాస్ రావడం, ఇవన్నీ కూడా ప్రభుత్వ పాఠశాలల్ని మనం కొంత చీల్చుకొని ఎన్రోల్మెంట్ చేసి చేయడం అనేది కొన్ని లోపాలు కనిపిస్తున్నాయి. సరే, దానికి పరిష్కారాలు ఏంటంటే కొంత ఇంకా రిక్రూట్మెంట్లు కానీ చేయాలనేది. ఇప్పుడు ప్రభుత్వం మారింది, మరి సమస్యలు మళ్ళా మారినాయి. ప్రభుత్వం మారింది కానీ సమస్యలు సమస్యలు మారలేదు. అట్లే ఉన్నాయి. ఈ సర్వీస్ రూల్స్ కానీ ప్రమోషన్స్ కానీ, ఇక ఇప్పుడు డిఏలు కూడా పెండింగ్లు, ఇక పిఆర్సీ మళ్ళీ 23 పిఆర్సీ, ఇవన్నీ కొత్త ప్రభుత్వంలో సానుకూలంగా అంటే స్నేహపూరిత వాతావరణంలో సమస్యలు సాధించతాము అనేటువంటి నమ్మకాలు ఉన్నాయా సంఘాలకు? నాకు వ్యక్తిగతంగా కూడా ఉంది. ఉమ్. గతంలో మనకు గవర్నమెంట్ తో యాక్సెస్ తక్కువ ఉండే. ఉమ్. మీరు కూడా మీకు కూడా అవగాహన ఉంటుంది. ఉమ్. గవర్నమెంట్ తో యాక్సెస్ తక్కువ ఉన్నప్పుడు మనం ఉమ్. ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలియదు. విద్యాశాఖ మంత్రి గారు రిప్రజెంటేషన్ ఉంటారు, కూడా ప్రాపర్ గా వారు ఉంటారు, కానీ వారు సొంతంగా నిర్ణయం తీసుకోలేకపోయేది గతంలో. అదే. తర్వాత అది ఎక్కడికి పోవాలి, కేబినెట్ నుంచి ముఖ్యమంత్రి దాకా పోవాలి. అవును. అప్పుడు యాక్సెస్ తక్కువ ఉండే. ఇప్పుడు స్వయంగా ముఖ్యమంత్రి గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ గా ఉన్నారు. వీళ్ళకు అలాగే ఒక discussion కూడా అయింది. గ్రౌండ్ రియాలిటీ కూడా ఉంది. ఉమ్. గ్రౌండ్ రియాలిటీ వాళ్ళకి తెలుసు. అవును. డిస్కషన్స్ కూడా అవుతా ఉన్నాయి. కాబట్టి డెఫినెట్ గా ఉమ్. విద్య మీద కాన్సన్ట్రేషన్ చేస్తారనే భావిస్తా ఉన్నా. మీరు అన్నట్టు 4 డిఏలు పెండింగ్ లో ఉన్నాయి. ఉమ్. మొన్న మరి ఎలక్షన్ పోయే ముందరనే కనీసం 2 డిఏలు ఇస్తారని ఆశించారు. ఆశించారు, అది జరగలేదు. పిఆర్సీ కమిటీ వేసినా కూడా ఉమ్. గత ప్రభుత్వం 5% ఐఆర్ ఇచ్చి చేతులు దులుపుకోవడం జరిగింది. ఉమ్. మీరు చూసినారు, ఇప్పటికీ మనము 3 పిఆర్సీలు నష్టపోయినాం. అవును. గత ప్రభుత్వంలో మొదటి పిఆర్సీ, కొత్త రాష్ట్రంలో మొదటి పిఆర్సీ అని చెప్పి 33 నెలలకు సంబంధించిన బకాయిలు మనం ఎగ్గొట్టబడ్డాం. అవునవును. మరి ఇప్పుడు కూడా 2023 జూలై నుంచి మనం పిఆర్సీని మాకు అమలు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉండే. ఉమ్. మరి ఇప్పటిదాకా పిఆర్సీ కమిటీ చేసినా కూడా ఇంకా చర్చలలోనే ఉన్నాయి. ఉమ్. తప్పకుండా 40% తగ్గకుండా ఫిట్మెంట్ తీసుకుంటేనే గతంలో నష్టాన్ని నష్టాన్ని పూడ్చుకోవడం. పూడ్చుకోగలుగుతారు. ఏరియాస్ కూడా నోషనల్ గా లాగానో కాకుండా ఏరియాస్ కూడా తీసుకోవాలి. ఉమ్. మీరు ఆలోచన చేయండి, ఒక ఎంప్లాయీ 30-35 సంవత్సరాలు చేస్తే సరైనటువంటి హెల్త్ కార్డు లేదు, హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు సరే. హెల్త్ కార్డు లేదు, రిటైర్డ్ అయినటువంటి ఎంప్లాయీస్ కూడా లేదు. వాస్తవం వాస్తవం. ఉమ్. మరి మనము ప్రీమియం కడతాము, మాకు హెల్త్ కార్డు ఇవ్వమంటే కూడా ఇచ్చే పరిస్థితి లేదు. కాబట్టి డెఫినెట్గా ఈ పిఆర్సీలో సరైనటువంటి ఫిట్మెంట్ కావాలి, తర్వాత డిఏలు ప్రకటించబడాలి, DL ఒకటి. హెల్త్ కార్డ్స్ Health ఇవ్వాలి, card ఇవన్నీ main. కూడా సాధించుకోవాలి. ఛేదించుకొని. అలాంటి
కాని పక్షంలో మాత్రము డెఫినెట్ గా పోరాట పందాన్ని ఎంచుకోకపోతే ఎవ్వరు కూడా పిలిచి పీటలు వేసే పరిస్థితి లేదు. ఓకే ఓకే బీవి గారు, మీరు అన్నట్టుగా మరి ప్రభుత్వం మారింది సరే, మీరు ఎన్నో పెండింగ్ సమస్యలు వాటి సాధనలు మరి మీరు ఇంకా దాని కార్యాచరణ కూడా చేసి మరి ప్రభుత్వం సానుకూలంగా స్పందించి అన్ని చేస్తే అందరికీ హ్యాపీ. ఇక గవర్నమెంట్కి కూడా ప్రభుత్వ ఉద్యోగుల పరంగా కూడా సపోర్ట్ ఉండి డెవలప్మెంట్లో భాగస్వాములు అవుతారు. ఇక లేని పక్షంలో కార్యాచరణ చేసి మీరు ముందుకు అడుగేయాల్సిన పరిస్థితులు వస్తున్నాయని సార్, ఆ దిశగా మరి సాధిస్తారని చెప్పి భావిస్తున్నాం. తప్పకుండా సార్. మనకు ముందల సిపిఎస్ అనేది కూడా గత ప్రభుత్వాలు కూడా చెప్పినాయి. ఈ ప్రభుత్వం కూడా మేనిఫెస్టోలో కూడా పెట్టింది. సిపిఎస్ అనేది పెద్ద మహమ్మారి, చాలా రాష్ట్రాలు ఇప్పటికే రద్దు చేసినాయి, కొంతమంది కమిటీలు కూడా వేసారు. దానికోసం ఎస్టీ సంఘం కూడా మరి హన్మకొండలో పెద్ద ఎత్తున సింగిల్ పాయింట్ ఎజెండా కింద చేసినాం. తర్వాత ఇక్కడ ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడం జరిగింది. సిపిఎస్ కానీ తర్వాత ఈ ప్రమోషన్లకు సంబంధించినటువంటి విషయాలు కానీ డెఫినెట్ గా పోరాటం చేయాల్సిందే. తప్పకుండా ఆ కోణంలో సాధించుకునే కోణంలో ముందుంటామని తెలియజేస్తాం. థ్యాంక్ యూ బీవి గారు. మీరు తప్పకుండా అంటే ప్రభుత్వం సరే ఇప్పుడు కోడ్ ఉంది కాబట్టి మరి దాదాపు ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తే ఒకదానంటే ఒకటి సమస్యల సాధన జరుగుతుందని, లేని పక్షంలో మరి ఉద్యమ బాట పట్టాలి. సరే, దాదాపు అయితే ప్రభుత్వం కూడా ఒక ఫ్రెండ్లీ గవర్నమెంట్ గా ఉండి సమస్య సాధిస్తని ఆశిద్దాం. మరి ఒక నాయకుడిగా మీరు కూడా మరి రాబోయే రోజుల్లో ఈ అన్నింటినీ సాధించాలని చెప్పి మరి సగటు ఉపాధ్యాయుడు సంతృప్తిగా మరి పాఠశాలకు వెళ్ళి హ్యాపీగా మరి తరగతి గదికి అంకితమై మంచి గుణాత్మక విద్యను అందించి ప్రభుత్వ పాఠశాలని బలోపేతం చేయాలని చెప్పి ఆశిద్దాం. థ్యాంక్ యూ అండి. హలో ఎవ్రీవన్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో టిల్ ద ఎండ్. ఇలాంటి మరిన్ని సక్సెస్ఫుల్ అండ్ ఇన్స్పిరేషనల్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ వైఎస్ కల్చరల్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్. మీకు ఇంకేమైనా ఐడియాస్ ఆర్ సజెషన్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ప్లీజ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ బటన్ పక్కన చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేయండి సో దట్ మీకు వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ us. కీప్ సపోర్టింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బాయ్, టేక్ కేర్.